మేడిగడ్డ ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదాట్లో కలిసిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లుందన్న ఆయన ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటైన విధంగా వారి వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై కేంద్రానికి లేఖ రాసిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వచ్చి పరిశీలించిందని గుర్తు చేశారు. ఈ ఘటనపై మరింత విశ్లేషణ చేయాలని 20 అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కోరినా ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వర అవినీతిపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సీబీఐతో దర్యాప్తు జరపాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదో రేవంత్ రెడ్డి చెప్పాలని కిషన్ రెడ్డి నిలదీశారు. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు, మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి, కాళేశ్వరం కోసం కట్టినటువంటి 1,00,000 కోట్లు ఏమైనట్టు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి 20 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వము కావాలని ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతుంది, దాచిపెడతా ఉంది. తమ అసమర్థత అక్రమాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది.